పిఆర్కి దిస్ ఇస్ ప్రియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మైండ్ విజన్ వేణుగోపాల్, చీఫ్ కాగ్నిటివ్ బిహేవియర్ ఆర్కిటెక్ట్. హాయ్ సార్, హౌ యూ? హాయ్ మ్యామ్, వెరీ హ్యాపీ. యాక్చువల్గా వేణుగోపాల్ గారు, ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అబ్బాయి అమ్మాయి ఓకే. అవతల వాళ్ళు ఎవరో ఒకరు వితౌట్ ఇంట్రెస్ట్తో ఉన్నారు అని తెలిపే సైన్స్ ఏంటండి? అంటే ఇక్కడ మళ్ళీ 3 ఫ్యాక్టర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. 3 ఫ్యాక్టర్స్ ఎందుకంటే మనం చేసేటువంటి ఏ పనైనా సరే 3 రకాలుగా అర్థం చేసుకోవాలండి. 3 ఫ్యాక్టర్స్ మనల్ని నడిపిస్తున్నాయి. ఆ 3 ఫ్యాక్టర్స్‌లో ఏమాత్రం లోపం ఉన్నా సరే మనిషి యొక్క అవతల వ్యక్తి యొక్క ఆలోచన సరళి మీద కూడా ప్రభావం చూపిస్తాయి అంటే నమ్ముతారా? ఫస్ట్ ఫ్యాక్టర్ బయోలాజికల్ ఫ్యాక్టర్. అంటే ఒక ఇద్దరు వ్యక్తులు పరస్పరం ఒక మంచి అనుబంధాన్ని కలిగి ఉండాలంటే ఫిజికల్‌గా ఏ విధమైన రిలేషన్ కలిగి ఉండగలుగుతున్నారు ఇద్దరి మధ్య. అంటే ఫిజికల్లీ ఎంత ఎఫెక్షనేషన్‌గా ఉంటున్నారు. వాళ్ళు కలిసినప్పుడు ప్రతిరోజు కొత్త రోజులా ఉండాలి. అంటే ఇద్దరు కూడా ఒక వ్యక్తి అంటే ఇది ఏ విధంగా ఉంటదంటే నేను వివాహం చేసుకున్న ఇద్దరు వధూవరులని ఆపాదిస్తూ చెప్తున్నాను ఇది. అంటే ఒకరి మీద ఒకరికి ఆసక్తి పెరగాలి. ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ పెరగాలి అనంటే ఏంటి? అంటే ఒకరి మీద ఒకరికి కొత్తదనం కనబడాలి. ప్రతిరోజు ఒక కొత్తదనం. అది బయోలాజికల్ యాస్పెక్ట్. నెక్స్ట్ సైకలాజికల్ యాస్పెక్ట్. సైకలాజికల్ యాస్పెక్ట్‌లో చూసుకున్నట్లయితే ప్రేమ అనేది కొత్త విధంగా మీరు ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రేమని కొత్త విధానాలతో ఎక్స్‌ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా అనంటేనండి ఎప్పుడు ఐ లవ్ యూ అని అంటే సరిపోదండి. ఐ లవ్ యూ బోర్ కొడతది. రోజు ఇదే తినాలి అని అంటే కష్టం కదా! డిఫరెన్షియేషన్ ఉండాలా వద్దా? కొత్త విధానం. మీరు వెళ్తూ ఆఫీస్‌కి వెళ్తూ చిన్న హార్ట్ సింబల్ తయారు చేసి కట్ చేసి ఐ లవ్ యూ డార్లింగ్. ఐ రియల్లీ మిస్సింగ్ యూ ఫర్ దిస్ టైమ్. విల్ సీ యూ అని చెప్పేసి రాసినప్పుడు తను మీకన్నా ముందొచ్చినప్పుడు తను చూసినప్పుడు తనకు ఒక హ్యాపీ హార్మోన్స్ యాక్టివేట్ అవుతాయి. దాంతోపాటు లవ్ హార్మోన్ ఆక్సిటోసిన్ కూడా యాక్టివేట్ అవుతుంది. అప్పుడు ఎలా ఉంటుంది అంటే ప్రతిరోజు ఏదైనా ఒక కొత్త విధానాల్ని అలవర్చగలగాలి. వైఫ్‌కి హస్బెండ్ మీద ప్రేమను వ్యక్తపరచాలంటే ఇలాంటి విధానాలు సూపర్‌గా పనిచేస్తాయి. అలాగే హస్బెండ్‌కి వైఫ్ మీద వ్యక్తపరచాలని అనుకుంటే గనక తను కూడా తినకు సంబంధించి ఏమీ అవసరంలే, డైమండ్ రింగ్ కొనక్కర్లే, ఏమీ అవసరంలే. ప్రేమతో తనకి ఏ విధంగా తన ఇచ్చిన క్యారియర్‌లో అబ్బా! ఈరోజు నువ్వు వండిన కూరకి వచ్చిందిరా కాంప్లిమెంటు. నన్ను తినలేవలేదు. చాలు ఈ కాంప్లిమెంట్. అంటే నేననేదేంటంటే రివార్డింగ్ సిస్టమ్ ఈచ్ అదర్ ఇఫ్ దే ఆర్ స్టార్టెడ్ గివింగ్ రివార్డ్స్. ఎందుకంటే ఒక లవ్‌లో ఉన్నప్పుడు ఉండేటువంటి రివార్డ్స్ ఆఫ్టర్ మ్యారేజ్ ఉండట్లేదు. లవ్‌లో ఉన్నప్పుడో, రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడో రివార్డ్స్ ఎక్కువుంటున్నాయి. తర్వాత ఆఫ్టర్ మ్యారిటల్ లైఫ్‌లో ఆ రివార్డ్ సిస్టమ్ కరువైపోతుంది. ఎందుకో తెలుసా? ఒకటే అనుకుంటారు. అబ్బా! నేను అలసిపోయి వచ్చానబ్బా! నాకు తలపోటుగా ఉంది. ఇద్దరు అలా అనుకుంటే ఎలా? అసల వైవాహిక సంబంధం చెప్పేదేంటో తెలుసా? భర్త ఎంతో కష్టపడి వస్తే ఓదార్పునివ్వాల్సింది భార్య. భార్య ఎంతో ప్రేమతో వండితే పొగడాల్సింది కూడా భర్తే. అది కూడా గుర్తెట్టుకోండి. ఇరువురు కూడా ఒకరిలోంచి ఒకళ్ళు కొత్త విధానాల్ని, కొత్త పద్ధతుల్ని, కొత్త విషయాల్ని షేర్ చేసుకున్నంత రోజు ప్రతిరోజు పండగ రోజే. ఇది సైకలాజికల్ యాస్పెక్ట్. ఓకే. అండ్ థర్డ్‌ది సోషల్ యాస్పెక్ట్. మీరెప్పుడైనా ఆలోచించండి. సమాజంలో ఎవరి వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తారు జనం? ఎవరైతే మంచి అనుబంధాన్ని కలిగున్నారో, ఎవరైతే మంచి సంస్కారాన్ని కలిగున్నారో, ఎవరైతే మంచి పరస్పర సహకారాన్ని ఇవ్వగలుగుతున్నారో వాళ్ళనే కదా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. సొసైటీ కూడా ఇలా ఉంటే బాగుంటుంది. ఈ కుటుంబంలా ఉంటే చాలు అని ఆలోచించుకోవాలి. అవునంటారా? కాదంటారా? దీనికి కూడా కారణం మెయిన్ రీజన్ ఏంటంటే మనం చేసేటువంటి కొన్ని పనులు సొసైటీ పట్ల. ఇందులో ఇంకో ప్రాబ్లం ఉందండి. సొసైటీ పట్ల నీ ప్రేమ నీ భార్యతో చూపించు, నీ భార్య నీతో చూపిస్తుంది. ప్రాబ్లం లేదు. హస్బెండ్ భార్య, భార్యకి హస్బెండ్ ఓకే. ఇవి 4 గోళ్ల మధ్యలో ఉండాలి.
పబ్లిక్లోకి రాకూడదు. ఇది కూడా ప్లీజ్ ట్రై టు బీ ఇన్ ద మైండ్. ఇలా గనక మనం చేయగలిగితే ప్రతి ఒక్క జీవితంలో కూడా ఈ రిలేషన్షిప్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. ఎక్కడ కూడా ఏ వ్యక్తి మూడో వ్యక్తి వచ్చి ఏ విధమైన చిన్న చిన్న చాడీలు చెప్పినా సరే పట్టించుకోరు. ఎందుకో తెలుసా? రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళ జీవితం అంత పటిష్టంగా ఉంటుంది. సో ఈ విధంగా గనక ఎప్పుడైతే శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు బలపరిస్తే ఆటోమేటిక్గా వీళ్ళ మూడ్ స్వింగ్స్ కూడా ట్రిగ్గర్ అవుతాయండి. అంటే అక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది ఎక్కడ డీవియేట్ అవ్వదు. ఓకే. ఇంట్రెస్ట్ అనేది డీవియేట్ అయినప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ అనేది డీవియేట్ అవ్వదో లైఫ్ టైం హ్యాపీనెస్ ఇలా ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ అన్ అల్టిమేట్ సొల్యూషన్ ఫర్ దెమ్. ఎప్పుడు ఇంకొకళ్ళ మీద ఆసక్తి ఎప్పుడు తగ్గుతుందనంటే అవతల వ్యక్తి మనకి రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడే కదా. అవతల వ్యక్తి మన కేర్ చేయట్లేదు అని ఎప్పుడు తెలుస్తుంది? మీరు ఇవన్నీ ఫాలో అవ్వలేదనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ఎలా అనుకుంటారు? ఏముందిలే కామనే కదా, ఏదో పైపెచ్చి ఏంటంటే బిజీగా ఉన్నానని బిజీగా లేకపోయినా చెప్తూ ఉంటారు కదా. అబ్సల్యూట్లీ బిజీగా ఉన్నానని అనడం ఏంటంటే ఫీలింగ్స్ అండి. ప్రేమ చెప్పాను కదా, ప్రతి దానికి ఒకటేనండి. లవ్ హార్మోన్ ఆక్సిటోసిన్ కారణం. లవ్ హార్మోన్ రావాలంటే ఫస్ట్ కావాల్సింది అవతల వ్యక్తికి ప్రేమ పెరగాలి. అవతల వ్యక్తికి ప్రేమ పెరగాలని అంటే ఫస్ట్ ఏం చేయాలి? ప్రేరేపించాలి. అవతల వ్యక్తి ప్రేరేపింపబడాలి. ఎలా ప్రేరేపిస్తారు? కాంప్లిమెంట్ ఇవ్వండి, మంచిగా దగ్గరికి తీసుకోండి. ఇలాంటివి చేస్తేనే కదండి ప్రేమ అనేది పెరుగుతుంది. సో ఈ విధంగా నేను ఇందాకంతా పాజిటివ్గా టెక్నిక్స్ అన్నీ చెప్పున్నాను. అందువల్ల చెప్పేది ఏంటంటే మనం ప్రతిరోజు ఒక కొత్త విధానాన్ని అమలు చేయగలిగితే సూపర్గా ఉంటుందండి లైఫ్. అక్కడికి ఎక్కడా తావుండదు. ఇంట్రెస్ట్ డీవియేషన్స్, ఆసక్తి కోల్పోవడం, మూడ్ స్వింగ్స్ చేంజ్ అవ్వడం, వీటన్నిటికీ గల కారణం ఈ యొక్క ప్రేమలో ఉన్నటువంటి లోపాలే. హార్మోన్స్లో వచ్చేటువంటి కొన్ని రకాల ఆలోచనలే. ఈ హార్మోన్ ట్రిగ్గర్ అయితే లేని ప్రేమ కూడా ఒక్కసారే ఎక్స్‌ప్రెస్ చేసే విధంగా కూడా మారిపోతుంది. థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు. నమస్తే అండి.